అందరికి ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఉదయకాలాన్ని బట్టి ఆయన సన్నిధానంలో మనం గడుపుటకు దేవుడు మనకి ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యకైనా తప్పకుండా దేవుడు పరిష్కరిస్తాడు. కొంచెం సహించి ఆయన వైపు ఎదురు చూడండి. మనము సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఏడో మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అదేంటంటే జ్ఞానమునకు మూలం అంటాడు, తెలివికి మూలం అంటాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్లకు తెలివిని దేవుడు అనుగ్రహిస్తాడు. బుద్ధిహీనులైతే జ్ఞానాన్ని ఆ యొక్క తెలివిని ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. బుద్ధిహీనులకు ఉండేటువంటి లక్షణము జ్ఞానాన్ని ఏమాత్రము కలిగి ఉండరు, బుద్ధిని కలిగి ఉండరు, తెలివిని కలిగి ఉండరు. వాళ్ళకి ఎల్లప్పుడూ లోకంలో చెడిపోయేటువంటి మాటలు, చెడిపోయేటువంటి ఆలోచనలే కలిగి ఉంటారు. వాళ్ళని బుద్ధిహీనులు అంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు అపాయం మోసదని భయపడి వాడు వెంటనే ఏం చేస్తారంటే దేవుని ఆశ్రయాన్ని పొందుకుంటారు, దేవునితో నడుస్తారు, దేవుని ఆనందిస్తారు. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ మాట ఉంటుంది. అక్కడ అంటాడు, మీరు బుద్ధిమంతులైతే మీరు ఎలా ఉంటారు అంటున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, బుద్ధిమంతులంట ఇసుక మీద కాకుండా బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉంటారంట. అంటే ఒక బండ అంటే స్ట్రాంగ్. ఆ స్ట్రాంగ్ మీద గన మన యొక్క పునాది వేయబడితే మనం ఏమవుతాము? స్ట్రాంగ్ అవుతాము. అలా కాకుండా ఇసుకలో మనం పునాది వేయబడితే, ఇసుకలో కనుక మన ఇల్లు కడితే, ఇసుకలో పిల్లర్ వేస్తే అదేమైపోతుందంటే వానొచ్చినా, పెద్ద గాలి కొట్టినా, ఒక వరద వచ్చినా అన్ని డమేలని పడిపోతాయి. కాబట్టి బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క బండ మీద ఆ యొక్క ఇల్లు కట్టుకుంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, జ్ఞానాన్ని కలిగి, తెలివిని కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ఆ బండ మీద ఇల్లును కట్టుకున్న వాడితో పోలి ఉంటాడు. అంటే వాడికి వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా భయపడడు. ఎందుకంటే ఆ యొక్క గృహం ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, బండ మీద తన పునాది ఉంటుంది కాబట్టి. అదే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఈ బుద్ధి కలిగిన చూసి బండ మీద కట్టుకుంటున్నాడు, నేను చూడు హ్యాపీగా ఆ బండ మీద కట్టాలంటే ఎంతో కష్టపడాలా, ఎన్నో రోజులు త్రవ్వాలా, తర్వాత దాని మీద పిల్లర్ వేయాలా. ఇసుకైతే అట్లా లోడేస్తే పడిపోద్ది, ఖర్చు తగ్గిపోతుంది, శ్రమ తగ్గిపోతుంది, పని క్విక్ గా అయిపోతుంది. బుద్ధి లేకుండా ఇన్ని రోజుల నుంచి కడుతున్నాడు, నేనైతే చూడు ఎంత తొందరగా కట్టేస్తానని ఆ ఇసుక మీద చాలా తొందరగా ఈ బండ మీద స్టార్ట్ చేసిన వాడి కంటే కూడా తొందరగా స్టార్ట్ చేస్తాడు. తొందరగా వాడు ఇల్లు అయిపోతుంది. ఇల్లు ఏమవుతుందంటే బండ మీద కట్టబడిన వాడు నెమ్మదిగా తన ఇల్లు పూర్తి అవుతూ వస్తుంది. ముందు ఇసుక మీద కట్టబడిన వాడు ఇల్లే కంప్లీట్ అయిపోద్ది. అయితే అదే సంవత్సరం పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏమవుతుందంటే ఆ వరదకు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ గాలి రాగానే ఆ యొక్క పెద్ద ఆ వర్షానికి ఏమైపోతుందంటే అంతా కుప్పకూలిపోతుంది. అదే బండ మీద కట్టబడుతున్నటువంటి గృహం ఎలా ఉంటుందంటే బీ స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. కాబట్టి ఎంత వాన వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎంత గాలి విసిరినా సరే అది ఏమాత్రము కదలదు. అదే విధంగా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కదలక స్ట్రాంగ్ గా ఉంటారు అనేది దేవుని యొక్క మాట ఉంటుంది. మన మాటలైతే ఇవన్నీ వ్యర్థము. దేవుని మాటను ఎవరైతే విశ్వసిస్తామో, ఆ మాటను ప్రామాణికంగా ఎవరైతే పొందుకుంటామో వాళ్ళ జీవితాల్లో మహా అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ మాటలో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన చెప్పేటువంటి ప్రతి మాట ఉపమానం లేకుండా, అంటే దేన్ని పోల్చి చెప్పకుండా చెప్పినటువంటి స్థితే కాదు. ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, మనుషులందరూ అర్థం చేసుకునే విధంగా ఒక పోలికతో, ఒక ఉపమానముతో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధలన్నీ ఉంటాయి. చిన్న బిడ్డకు కూడా అర్థమైపోతుంది. అయితే దాని యందు నమ్మిక ఉంచి, ఆ మాట యందు నమ్మిక ఉంచి ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి. అందుకే వినగలిగిన వాడు మాత్రమే వినుగాక. అంటే చెవుండి వాడే వింటాడు. అందరికి చెవులు ఉంటాయి. కానీ కొంతమంది ఎలా అంటే మాట పక్కన పిలుస్తుంటే కూడా వినరు. అంటే పరధ్యానంలో ఉంటారు. పరధ్యానంలో కాదు, ధ్యానంలో ఎవరైతే ఉంటారో, అంటే దేవుని ధ్యానంలో ఎవరైతే ఉంటారో ఆయన మాట యందు లక్ష్యం ఉంచుతారు. ఆయన మాట యందు లక్ష్యం ఉంచేవాడు ఆ బండ మీద కట్టబడినటువంటి ఆ యొక్క స్ట్రాంగ్ కలిగిన ఇంటితో సమానంగా ఉంటాడు. ఆయన మాట వినకుండా నిర్లక్ష్యం చేసేవాడు వాడు ఎలా ఉంటాడంటే ఆ ఇసుక మీద కట్టబడినటువంటి గృహంతో పోలి ఉంటాడు. కాబట్టి మనము దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని, ఆ బుద్ధిని, ఆ తెలివిని మనం పొందుకుంటాం. అది ఉచితంగా దొరుకుతుంది.
అది డబ్బులు ఇచ్చి కొనేటివి కాదు. ఒక చిన్న వస్తువు కొనాలంటే కూడా డబ్బులు ఇవ్వాలా, దాని కొరకు ఎంతో శ్రమ పడాలా, మనం వెళ్ళి మార్కెట్లో నిలబడి తెచ్చుకోవాలా. కానీ దేవుడైతే మనతోనే నిత్యము మనతో చెప్తున్నాడు, మీరు ఇలా నడవండి, ఇలా చేయండి, ఇదిగో నేను మీకు తోడుగా ఉంటానని. సంపూర్ణంగా ఆయన మనల్ని హ్యాపీగా జీవించే దాని కొరకు ఫ్రీగా అన్ని ఇస్తున్నాడు. కానీ మనుషులకు ఫ్రీగా దొరికితే అవి నచ్చవు. వాళ్ళు కష్టపడాలా, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళాలా, ఏదేదో చేసి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతారు. దాని వల్ల ఏ రిజల్ట్ రాదు. కానీ దేవుడు మాట ఎవరైతే వింటారో వాళ్ళు బుద్ధిమంతులంట, వాళ్ళు జ్ఞానులంట, వాళ్ళు తెలియగలిగిన వాళ్ళంట. కాబట్టి ఇవన్నీ ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని పొందుకుంటారు. ఆ యొక్క బుద్ధి లేని వాళ్ళు సమస్తాన్ని పోగొట్టుకుంటారు, సమయం అంతా పోనిచ్చుకుంటారు. మొత్తం అయిపోయిన తర్వాత సామెతుంది, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని ఒక తెలుగులో ఒక నానుడు ఉంది. కాబట్టి చేతులు కాలక ముందే మనం ఏం చేయాలంటే ఆకులు పట్టుకుంటే అది చల్లగా ఉంటుంది. చేతులు కాలిపోయిన తర్వాత నువ్వు ఎంతైనా ఆకు పెట్టుకున్నప్పటికీ కూడా దానిలో చల్లదనం ఉంటుందే కానీ నీ శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క మంట దాన్ని ఏం చేయలేదు, టాలరేట్ చేయలేదు. కాబట్టి మనము విశ్వసించితే, దేవుని మాట యందు నమ్మిక ఉంచితే, దేవునికి లోబడితే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన జీవితంలో దేవుడు మహత్కార్యములు చేస్తాడు. అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలని, దేవుడు ఇచ్చేటువంటి తెలివిని, దేవుడు ఇచ్చేటువంటి వివేకాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటి అన్నిటిని మనము పొందుకుంటూ ఆయన కృపలో మనం ఎదిగి ఆయనకి మహిమార్థకరంగా జీవించే వరంగా ఉండాలని ప్రార్థిద్దాము. ఈ ఉదయకాలం మన వినికిల్లో దేవుడు మనకిచ్చిన మాటలు దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మహాగరుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నీ బిడ్డలతో ఈ ఉదయకాలం కలుసుకున్నట్టుకు మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మహాకృపను బట్టి వందనాలయ్యా. ఇదిగో వాక్యం వింటుండే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, ఏ కుటుంబంలో ఏ రోదన బాధ ఉందో మీకు తెలుసు ప్రభా. ఎవ్వరు బుద్ధిహీనులుగా ఉండకుండా బండ మీద కట్టబడేటువంటి ఆ కన్స్ట్రక్షన్ లాగా ఉండు విధంగా ప్రభా నీ మీద ఆనుకున్నట్టుకు, నీ మాట యందు లక్ష్యం ఉంచుటకు, నువ్వు ఇచ్చేటువంటి ఐశ్వర్యాన్ని పొందుకున్నట్టుకు, నీ ద్వారా సమస్త విజయాలు పొందుకున్నట్టుకు, అట్టి జ్ఞానము, అట్టి ఉపదేశము ప్రతి ఒక్కరూ పొందుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని ఈ ఉదయకాలం బ్రతిమాలుకుంటున్నానయ్యా. ఇదిగో తండ్రి, బుద్ధి లేని వాళ్ళుగా ఉండకుండా, ఆయా బుద్ధి లేని వాళ్ళైతే ప్రభా ఆ ఇసుక మీద కట్టబడిన వారితో సమానం అంటున్నారు. అది గాలి కొట్టగానే అది తండ్రి ప్రభా తుఫాను రాగానే అది కొట్టుకొని పోతుంది అంటున్నారు. అలాంటి విషయాల్లో ప్రభా ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి, ఏమాత్రం వేమారిపాటు కలిగి ఉండకుండా మీరు ఇచ్చేటువంటి మహాకృపలో నాయన మేమందరం పాలిభాగస్తులగుటకు కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి అవసరత నాయన నీ మహిమైశ్వర్యం తీర్చండి నాయన. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నావు నాయన. అడిగే ప్రతి ఒక్కరూ పొందుకున్నట్టుకు, విశ్వసించే ప్రతి ఒక్కరు నీ యందు ఆనందించుటకు కృపను అనుగ్రహించమని, ప్రతి సమస్యకు పరిష్కారం మీరని విశ్వసించే విధంగా ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవమని మరలా మీ చిత్తమైతే ప్రభా మీ బిడ్డలకు, నాకు మీ కాపుదల భద్రతనిచ్చి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక ఉదయకాలం కలుసుకునే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. కాబట్టి బుద్ధి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చేటువంటి మహాకృపకు మనం అందరము పాత్రలు అవుదాము. దేని గురించి భయపడవద్దు. దేవుని యందు లక్ష్యం ఉంచండి, దేవుని మాట యందు విశ్వాసం ఉంచండి. డబ్బులు ఖర్చు లేదు, ఫ్రీగా దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరం పురిగొల్పబలదాము. అనేకులు దేవుని రాజ్యంలో నడిపిద్దాము. మరలా కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల, భద్రతా, క్షేమం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.